హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి రిజల్ట్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో ఇన్ కంటిన్యూషన్ టు ద రిజల్ట్స్ నోటిఫికేషన్ డేటెడ్ 22/11/2024 is hereby notified that on the basis of the written examination held on 6/11/2022 forenoon and afternoon session and 7/11/2022 forenoon for the post of district public రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో 6 నవంబర్ అండ్ 7 నవంబర్ అయితే పరీక్ష అయితే జరిగిందంట. సో ఇప్పుడు ఇచ్చిన లిస్ట్ అంటే రిజల్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ద లిస్ట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ 1:2 రేషియో అండ్ ఒక పోస్ట్కి ఇద్దరు అయితే తీయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏపీఎస్సీ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో అండ్ అలానే ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక విషయం చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ హూ ఆర్ ప్రొవిజనలీ క్వాలిఫైడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో మీరు వెరిఫికేషన్ వచ్చేటప్పుడు సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వెరిఫికేషన్ వచ్చేటప్పుడు కింద ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అయితే మీరు రావాలని అంటున్నారు. అదేంటంటే సో ఏజ్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. మీరు ఒకవేళ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా కావాలని అంటున్నారు. అండ్ అలానే అంటే ప్రూఫ్ చూపించాలి, జస్ట్ మీరు లైక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మీరు డిగ్రీ ఎంతవరకు అయితే చదివారో అంతవరకు మీ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకువెళ్ళాలి అలాంగ్ విత్ స్టడీ సర్టిఫికేట్స్. సో మీ యొక్క స్కూల్ అండ్ అలానే కాలేజ్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకువెళ్ళండి. అండ్ అలానే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. మీరు ఒకవేళ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ అలానే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఫ్రమ్ రెవెన్యూ అథారిటీస్. సో మీరు ఒకవేళ నాన్ క్రిమి లేయర్ అంటే ఆర్థికంగా వెనుకబడినట్టయితే సో బీసీ కేటగిరీస్కి ఇచ్చే సర్టిఫికేట్ని నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అంటాము. సో యొక్క సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. అండ్ అలానే లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్. సో మనకి తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రావడానికి ఒక థింగ్ బట్ సర్టిఫికేట్ అయితే మనకి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు రావడం జరుగుతుంది. ఆ యొక్క లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అయితే మనకు కావాలి. నథింగ్ బట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటుందని ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాంగ్ విత్ పిహెచ్ సర్టిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్ క్యాండిడేట్స్. సో మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్రాఫ్ట్ అయితే ఒక సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ఎనీ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ యాజ్ క్లైమ్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ ఈజ్ లయబుల్ ఫర్ రిజెక్షన్. సో అప్లికేషన్లో అప్లై చేసే విధంగా అంటే మీరు ఒరిజినల్గా అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేస్తారో అనుకున్న విధంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. నథింగ్ బట్ ఫేక్ సర్టిఫికేట్స్ అయితే ఉండకూడదని చెప్తున్నారు. ఒకవేళ ఫేక్ సర్టిఫికేట్ లైక్ క్యాస్ట్ బదులు ఒక క్యాస్ట్ బదులు ఇంకో క్యాస్ట్ కానీ మీరు నేటివ్ ఒక ప్లేస్లో ఉంటే వేరే ప్లేస్లో ఉన్నట్టు చూపించడం కానీ ఇలాంటి విషయాలు చేస్తే మీకు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది నథింగ్ బట్ పోస్ట్ అనేది ఇవ్వరని చెప్తున్నారు. డిస్క్వాలిఫై చేసే అధికారం అయితే కమిషన్కి ఉంటుందని చెప్తున్నారు. సో ఇఫ్ షీ ఈజ్ నాట్ ఫౌండ్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ కాల్ లెటర్ నాట్ రిసీవ్డ్ ద క్యాండిడేట్ మే డౌన్లోడ్ ది కాల్ లెటర్ మెమో ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్. సో ఒకవేళ మీకు అంటే అపాయింట్మెంట్ లెటర్ నథింగ్ బట్ మీరు జాబ్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలో అన్న లెటర్ అనేది మీకు అడ్రస్లో రాకపోతే ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయితే యూజ్ చేసి మీ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 170700651 సో 1712039 ఈ 2 క్యాండిడేట్స్ అయితే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఏపీఎస్సీకి అయితే తీసుకువెళ్ళండి. తద్వారా మీరు ఫర్దర్ ప్రాసెస్ అయితే ఏపీఎస్సీ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వచ్చిన ఏపీఎస్సీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోనే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఈనాడు పేపర్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవ్వకూడదని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.